తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ పాలన రాష్ట్ర ప్రజలందరికీ అందుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఎస్ దాసు అన్నారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉపాధ్యాయ నియామకానికి డిఎస్సి నిర్వహణ, యువతలో ప్రతిభను పెంపొందించేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమానికి రూపకల్పన, పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ల ఏర్పాటు, వృద్ధుల పింఛన్ల పెంపుపైన, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపై తొలి సంతకాలు చేసి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేశారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేనల మహాకూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజారంజక పాలన అందిస్తుందని దాసు చెప్పారు. అనంతరం ఒక వృద్ధురాలిని సన్మానించి అందరికీ పండ్లు, మిఠాయిలు పంచి టీడీపీ సంక్షేమ వివరాలను తెలియజేసి తమ ఆనందాన్ని దాసు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బావిశెట్టి ప్రసాద్, కూరాకుల చిన్నబాబు, గొల్లపల్లి రాంబాబు, గాజుల వీరభద్రరావు, వాసిరెడ్డి జ్యోతి వీరకుమార్, వాసిరెడ్డి రమేష్, అత్తిలి పవన్ కుమార్, మందల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అనేక స్కీములు ఈ రాష్ట్రంలో పెట్టినవి కూడా దేశవ్యాప్తంగా ఆ రోజు ప్రధానులు కూడా ఎన్టీ రామారావు పెట్టిన స్కీములు తీసుకుని అభివృద్ధి అంటే ఎన్టీ రామారావు గారిలో చేయాలా, తెలుగుదేశం పార్టీలో చేయాలని ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు మరి ఆశ్రమంకి వచ్చి ఒక తల్లిని సన్మానించి ఆ తల్లికి అమ్మ మేమున్నాం, తెలుగుదేశం పార్టీ మీ పట్ల ఉంటుందని చెప్పి పేదలందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి పిలుపునివ్వడం జరుగుతుంది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ముఖాల్లో ఆనందం చూసామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అనేక స్కీములు రైతు బాంధవుడిగా చంద్రబాబు నాయుడు గారు, విద్యార్థుల బాంధవుడిగా, వృద్ధుల బాంధవుడిగా, మరి అన్నదాతగా అనేక స్కీములు పెట్టి ఆదుకోవడం జరిగింది. అన్నా క్యాంటీన్ కూడా అన్నం రామచంద్ర అంటే 5 రూపాయలకి భోజనం పెడుతుంటే దుర్మార్గమైన ప్రభుత్వం అది కూడా తీసేయడం జరిగింది. అటువంటిది కాకుండా ఫస్ట్ సందర్భంలోనే పేదలకు అన్నం పెట్టాలని, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని, రైతులకి రుణమాఫీ చేయాలని ఈ రకంగా అందరూ ఆనందంతో చూడాలి ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలని చెప్పి ఎన్టీ రామారావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని తూచా తప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో అన్ని స్కీముల్ని అమలు చేసి ప్రజలందరినీ స్వచ్ఛమైన పాలన అందించి రాముడు ఎలా ఉంటాడో ఆ రకంగా పాలన అందిస్తాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వృద్ధులందరూ మంచి ధైర్యంతో ఉత్సాహంతో ఉన్నారు. అలాగే రైతులు, అదే యువకులు ఫస్ట్ సంతకం పెట్టడంతో ఎక్కడ లేని విద్యార్థులు కూడా ఉత్సాహంగా మేము చూస్తున్నాం. టీవీలోని, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా చూద్దామని ప్రజలు కోలుకుని మరి ఆ రోజు మీకు 11 సీట్ల ప్రభుత్వానికి ఇవ్వడం అంటే ఇన్ని సీట్లు 154 సీట్లు 64 సీట్లు ఈరోజు ప్రభుత్వం ఇచ్చిందంటే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.